హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ లో మనం కొంతకాలం నుంచి ఏదైతే పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంచి ర్యాలీ చూస్తున్నామో, సో ఈ రోజు కూడా ఒక స్వల్ప లాభాల్లోనే క్లోజ్ అవ్వడం మనం గమనించాం. బోత్ ది ఇండిసెస్. సో నిఫ్టీ ఒక 15 పాయింట్స్ పాజిటివ్ తో క్లోజ్ అవ్వడం, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 15 పాయింట్స్ 300 పాయింట్స్ పాజిటివ్ తో క్లోజ్ అవ్వడం మనం ఈ రోజు గమనించాం. సో మెయిన్ వీటిని లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్. సో మనకి నిఫ్టీలో చూస్తే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ బాగా లీడింగ్ చేసి చెప్పొచ్చు. సో లాస్ట్ 5 కన్సిక్యూటివ్ సెక్షన్స్ నుంచి మనకి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది బోత్ ది ఇండిసెస్. సో ఈ రోజు కూడా మనకి అదే పాజిటివ్ లో మనకి క్లోజ్ అవడం మనం గమనించాం. సో మనకి నిఫ్టీ చూస్తే మాత్రం హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ రావడం చూస్తున్నాం లాస్ట్ పాస్ట్ సెక్షన్స్ నుంచి. సో ఆ తనాల్లో మనకి లీడింగ్ చేసిన సెక్టార్స్ చూస్తే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్. సో బ్యాంక్స్ చూస్తే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూస్తే పిఎస్యూస్ లో చూసుకుంటే మాత్రం ఐఓబి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం యూనియన్ బ్యాంక్, మహానగర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి, కోటెక్, ఐసిఐసిఐ బ్యాంక్స్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ చేసాం. సో లాస్ట్ థర్స్డే రోజు కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ని లీడింగ్ చేస్తూ రిజల్ట్స్ డిక్లేర్ చేసే వీకెండ్ లో, సో దాన్ని లీడింగ్ చేస్తూ కూడా మనకి అరౌండ్ 1000 పాయింట్స్ ర్యాలీ రావడం మనకి బ్యాంక్ నిఫ్టీలో విశేషం. సో అలాగే మనకి నష్టాలు చూసుకుంటే మాత్రం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం గమనించాం. ఫైనాన్షియల్ స్పేస్ చూసుకుంటే మాత్రం ముత్తూట్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, కోటెక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం ఈ రోజు గమనించాం. అలాగే నష్టాలు చూసుకుంటే మాత్రం చోళమండలం ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్, ఆర్ఈసీ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ గమనిస్తే మాత్రం ఈ రోజు ఒక 60 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం గమనించాం 24,185. సో మనకి ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 24,242. సో క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 24,167. సో ఓపెన్ హై ఒక దగ్గరనే ఉంది, ఓపెన్ క్లోజ్ ఒక దగ్గరనే ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 30 పాయింట్స్ అబరేషన్స్ తో సో మనకు ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం గమనిస్తున్నాం. సో లాస్ట్ 5 సెక్షన్స్ నుంచి ఏదైతే ట్రేడ్ అవుతుందో నిఫ్టీ, సో అలాంటి హయ్యర్ హైస్ దగ్గర మనకు ఒక డోజీ క్యాండిల్ వస్తే మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. బికాస్ ఆఫ్ మనకు లోయర్ సైడ్ లో గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి డోజీ వచ్చినప్పుడు దాని హై చాలా క్రూషియల్, దాని లో చాలా మనకి విలువైందని చెప్పి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో మనకు తెలుస్తుంది. సో మనకి హై చూస్తే మాత్రం 24,242. సో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. అదర్వైజ్ డౌన్ సైడ్ ఇది రోజు లో ఉందో 24,072. సో దాన్ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి రేపు ఇన్ కేస్. సో మనకి థర్స్డే అండ్ మండే రోజు గ్యాప్ ఏదైతే ఉందో 17th అండ్ 21st, సో ఆ గ్యాప్ ఏరియా హై చూసుకుంటే మాత్రం 17th రోజు హై ఏదైతే ఉందో 23,872. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మేబీ ఈ ఎక్స్పైరీ గానీ నెక్స్ట్ ఎక్స్పైరీ గానీ ఉండే ఆస్కారం మనకి ఇమీడియట్ గా నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ చూస్తుంటే మాత్రం 24,250. సో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది 24,386 వరకు. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం కమింగ్ డేస్ లో నిఫ్టీకి 23,872 నుంచి 23,386 దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. నిఫ్టీలో మనకి లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్ లో ఎఫ్ఎంజీ స్పేస్ స్టాక్స్ చాలా బాగా ఉన్నాయి. సో ఐటీసీ 2% అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ 2%, M&M ఫైనాన్స్ ఆటో స్పేస్ లో టాటా కన్సూమర్, జియో ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం పవర్ గ్రిడ్, హీరో మోటార్ కాప్, భారతీ ఎయిర్టెల్, విప్రో లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చాలా బాగా ట్రేడ్ అవడం చూసినాం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే మాత్రం లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్ నుంచి హయ్యర్ హైస్ ఫార్మేషన్ జరగడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిగ్నిఫికెంట్ రావడం మనం గమనిస్తున్నాం. సో మేబీ ఇక్కడ నుంచి ఇవి ఎక్స్పైరీ ఉంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కొద్దిగా హాల్డ్ తీసుకునే ఆస్కారం కనిపిస్తుంది. సో మనకి ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత ఒక హయ్యర్ లెవెల్ దగ్గర ఒక కన్సాలిడేషన్ అవ్వడం ఇట్స్ ఏ గుడ్ సైన్ అని చెప్పొచ్చు కమింగ్ డేస్ లో మార్కెట్స్ కి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం మార్నింగ్ ఒక 109 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం గమనించిన 54,401 దగ్గర. సో అలాగే హై చూస్తే మాత్రం 55,961, లో చూసుకుంటే 55,960, మనకి హై చూసుకుంటే 55,961 దగ్గర మనకి హై కనిపిస్తుంది. సో ఈ రోజు లో చూస్తుంటే మాత్రం 55,242. సో అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో 17th అండ్ 21st రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసే ఆస్కారం కనిపిస్తుంది. సో వైడెంట్ గ్యాప్ ఉంది 54,407 దాకా వస్తే ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్యాప్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 55,961 ఈ రోజు హై ఏదైతే ఉందో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి సైకాలజీ లెవెల్స్ ఉంటాయి.
56,317 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. రేంజ్ చూసుకుంటే మాత్రం 55,961 నుంచి 55,242. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం మన కమింగ్ డేస్ లో మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో టాప్ గెయినర్స్ అండ్ టాప్ రోస్ మనం గమనిస్తే మాత్రం కెనరా బ్యాంక్ స్టాక్, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నెక్స్ట్ లో చూసుకుంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు ఒక అరౌండ్ 5% గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనకి విశేషం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఫార్మా సెక్టర్ చాలా ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. లైక్ ఫార్మా సెక్టర్ లో టాప్ గెయినర్స్ చూసుకుంటే మాత్రం లూపిన్, గ్లెన్మార్క్ ఫార్మా, లారస్ ల్యాబ్, నాట్కో ఫార్మా, ఇప్కా లాంటి స్టాక్స్ ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ అండ్ గ్లెన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. టెక్నాలజీ స్పేస్ లో చూస్తే మాత్రం చాలా బాగా ర్యాలీ రావడం గమనిస్తున్నాం లాస్ట్ ఒక 3-4 సెక్షన్స్ నుంచి. సో పర్సిస్టెన్స్, ఎంపసిస్, ఒరాకిల్, కోఫోర్ట్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. కోఫోర్ట్ కూడా గతంలో కూడా మనకి ఏదైతే లోవర్ లోస్ ఫార్మేషన్ అవుతుందో అక్కడ నుంచి ఒక 20 DMA దాకా సస్టైన్ అయ్యి హైయర్ సైడ్ వస్తుంది. మేబీ ఇక్కడ నుంచి కూడా ఒక 3-5% ర్యాలీ ఉండే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకు కనిపిస్తా ఉంది. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. అలాగే మనకి స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఈ రోజు లారస్ మంచి ర్యాలీ రావడం మనం గమనిస్తున్నాం. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే లారస్ కొంతకాలం నుంచి ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో దాన్ని అధిగమించలేకపోతుంది. సో దాన్ని ఈ రోజు మనకి అధిగమించిందని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ హైని కూడా ఈ రోజు బ్రేక్అవుట్ చేయడం మనం గమనిస్తున్నాం. సో ఈ రోజు ఒక 2% ర్యాలీ రావడం మనం గమనించాం. 636 నుంచి 657 దాకా ర్యాలీ రావడం గమనిస్తున్నాం. ప్రీవియస్ హై ఏదైతే 662 ఉందో దాన్ని బ్రేక్అవుట్ కూడా చేయడం ఈ రోజు గమనిస్తున్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ గా ఏదైనా డిప్ వస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే 608 ఉందో అక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో విత్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏదైనా హయ్యర్ సైడ్ మాత్రం మళ్ళీ 636 ని 660 ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మేబీ ప్రీవియస్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం 723 దాకా వెళ్లే ఆస్కారం మన కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. కాబట్టి సో రీసెంట్ గా లాస్ట్ 5 days నుంచి ఈ స్టాక్ ని కనిపిస్తే 556 నుంచి 657 దాకా రావడం మనం గమనిస్తున్నాం. లాస్ట్ 7 సెక్షన్స్ లో ఒక 100 పాయింట్స్ ర్యాలీ అనేది ఒక 7 సెక్షన్స్ లో వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి బ్రేక్అవుట్స్, అలాంటి స్వింగ్ హైస్ ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ ని డెఫినెట్ గా లోయర్ లెవెల్లో ఒక క్యాచ్అప్ చేయొచ్చు ఒక బయింగ్ ఆపర్చునిటీకి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది. సో మేబీ ఎక్స్పైరీకి ఏదైనా 17th and 21st రోజు గ్యాప్స్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఈ ఎక్స్పైరీ కొంచెం మార్కెట్స్ ఇక్కడ నుంచి ఏంటంటే హై పొజిషన్స్, కాల్ ఆప్షన్స్ బాగా రైట్ అప్ అయ్యాయి. కాబట్టి మేబీ ఏదైనా డిప్ తీసుకుంటే మాత్రం డౌన్ సైడ్ లో ఆ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఇమీడియట్ గా కనిపిస్తుంది. That's all for today. Thank you for everyone.